ఓం శాంతి 9వ తారీఖు జూలై నెల 2021। मीठे बच्चे, तुम्हारी बिगड़ी को सुधारने वाला अर्थात तकदीर बनाने वाला एक बाप है जो तुम्हें नॉलेज देकर तकदीरवान बनाते हैं। మధురమైన పిల్లలు, చెడిపోయిన వారిని ఉద్ధరించేవాడు అంటే అదృష్టాన్ని తయారు చేసేవాడు ఒకే ఒక తండ్రి। బాబా మీకు జ్ఞానాన్ని ఇచ్చి మిమ్మల్ని అదృష్టవంతులుగా తయారు చేస్తున్నారు। ప్రశ్న, तुम बच्चों की इस रूहानी बट्टी का एक कायदा कौन सा है? పిల్లలైన మీ యొక్క ఈ ఆత్మిక బట్టీకి ఒక నియమం ఉంది, అది ఏంటి అని అడుగుతున్నారు బాబా। జవాబు, रूहानी बट्टी में अर्थात याद की यात्रा में बैठने वालों को कभी भी इधर उधर के ख्यालात नहीं चलाने हैं। ఆత్మిక బట్టీలో అంటే స్మృతి యాత్రలో కూర్చునేవారు ఎప్పుడు కూడా అక్కడ ఇక్కడ ఎటువంటి ఆలోచనలని నడిపించకూడదు। ఏక్ బాప్ కో యాద్ కర్నా హై, ఒక తండ్రినే స్మృతి చేయాలి। అగర్ బుద్ధి ఇధర్ ఉధర్ భటక్తి హై తో ఝుట్కా కాతే రహెంగే, ఒకవేళ బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉన్నట్లయితే పునికిపాట్లు పడతారు। ఉబాసి దేంగే, ఆవలిస్తూ ఉంటారు। ఇస్సే వాయుమండల్ ఖరాబ్ హోతా హై, దీని ద్వారా వాయుమండలం పాడైపోతుంది। అప్నా హీ నుక్సాన్ కర్తే హై, తమకి తామే నష్టపరుచుకుంటారు। గీత హై దిల్ కా సహారా టూట్ నా జాయే, పాట హృదయం యొక్క ఆధారం తెగిపోకూడదు। బాబాతో మన ఆధారం ఎప్పటికీ తెగిపోకూడదు। ఓం శాంతి। मीठे मीठे रूहानी बच्चों ने गीत के 2 अक्षर सुने। మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట యొక్క 2 అక్షరాలు విన్నారు। బच्चों को सावधानी मिलती है, పిల్లలకు జాగ్రత్త లభిస్తుంది। इस समय जो भी है सबकी तकदीर बिगड़ी हुई है सिवाय तुम ब्राह्मणों के, ఈ సమయంలో ఎవరైతే ఉన్నారో అందరి అదృష్టం పాడైపోయింది, కేవలం బ్రాహ్మణాత్మలైన మీది తప్పించి। తుమ్హారీ అబ్ బిగడి సే సుధర్ రహీ హై, ఇప్పుడు మీరు పరివర్తన అవుతున్నారు। బాప్ కో కహా హీ జాతా హై తక్దీర్ బనానే వాలా, బాబానే అంటారు అదృష్టాన్ని తయారు చేసేవాడు అని। తుమ్ జాన్తే హో శివ్ బాబా కితనా మీఠా హై, పిల్లలేని మీకు తెలుసు కదా శివ్ బాబా ఎంత మధురమైన వాడు। బాబా అక్షర్ బడా మీఠా హై, బాబా అనే అక్షరం చాలా మధురమైనది। బాప్ సే సబ్ ఆత్మాओं को वर्षा मिलता है, బాబా నుండే ఆత్మలందరికీ వారసత్వం లభిస్తుంది। बच्ची को नहीं, बाप से लौकिक बाप से बच्चों को वर्षा मिलता है, बच्ची को नहीं, లౌకిక తండ్రి నుంచి అయితే అబ్బాయిలకే వారసత్వం లభిస్తుంది, కుమార్తెలకు లభించదు, ఆడపిల్లలకు లభించదు, మగవారికే లభిస్తుంది। యహా బచ్చా వ బచ్చి సబ్ వర్షేకే హక్దార్ హై, కానీ ఇక్కడ కుమారులు కుమారీలు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా వారసత్వానికి హక్కుదారులే। బాప్ పढ़ाते हैं आत्माओं को अर्थात अपने बच्चों को, బాబా చదివించేది ఆత్మల్ని అంటే తన పిల్లల్ని। ఆత్మ సమజ్తి హై హమ్ సబ్ బ్రదర్స్ హై, ఆత్మ అర్థం చేసుకుంది కదా మేమందరం సోదరులం। బరోబర్ బ్రదర్హుడ్ కహా జాతా హై నా, తప్పకుండా సోదరులు అని అంటారు కదా। ఏక్ భగవాన్ కే బచ్చే హై ఫిర్ ఇతనా లడ్తే झगड़ते हैं क्यों, ఒకే భగవంతుడు పిల్లలు మరి ఇంతగా దెబ్బలాడుకుని ఎందుకు పోట్లాడుకుంటూ ఉంటారు। సబ్ ఆపస్ మే లడ్తే హీ రహతే హై, అందరూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూనే ఉంటారు। అనేక ధర్మ అనేక మత హై और फिर मुख्य बात तो रावण राज्य में लड़ाई ही चलती है क्योंकि विकारों की प्रवेशता है। అనేక ధర్మాలు అనేక మతాలు మరియు ముఖ్యమైన విషయం రావణ రాజ్యంలోనే ఈ యుద్ధాలవి నడుస్తాయి, ఎందుకంటే వికారాల యొక్క ప్రవేశత ఉంది।
काम विकार पर भी कितना लड़ाई झगड़ा होता है. కామ వికారం పైన కూడా ఎన్ని గొడవలు దెబ్బలాట్లు జరుగుతాయి. ऐसे बहुत राजाओं ने लड़ाई की है. ఇలా చాలా మంది రాజులు కూడా యుద్ధాలు చేశారు. కామ్ క్రోధ్ के लिए बहुत लड़ते हैं. కామ క్రోధాల కోసమే ఎన్నో యుద్ధాలు జరుగుతాయి. कितने खुश होते हैं. ఎంత సంతోషిస్తారు. कोई के साथ दिल होती है तो मार भी देते हैं. ఎవరిపైనైనా మనసు ఏర్పడినట్లయితే వారిని చంపేస్తారు కూడాను. కామ్ మహాశత్రు హై. అందుకే కామం మహాశత్రువు. క్రోధ్ వాలే కో తో క్రోధీ హీ కహెంగే. క్రోధం ఉండే వారిని క్రోధీలనే అంటారు. లోభ్ వాలే కో లోభీ కహెంగే. లోభం ఉండే వారిని లోభీలని అంటారు. లేకిన్ जो कामी है उनके बहुत नाम రకే హోయే హై. కానీ ఎవరైతే కామీలో వారికి చాలా పేర్లు పెట్టారు అని చెప్తున్నారు బాబా. ఇస్లియే కహా జాతా హై అమృత్ ఛోడ్ విష్ కాహే కో ఖాయ్. అందుకే అంటారు కదా, అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు స్వీకరిస్తున్నారు, విషాన్ని ఎందుకు తింటున్నారు అని అడుగుతారు. శాస్త్రో మే అమృత్ నామ్ లిఖ్ దియా హై. శాస్త్రాల్లో అమృతం అనే పేరు రాశారు. దిఖాతే హై సాగర్ మంథన్ కియా తో అమృత్ నిక్లా. చూపిస్తారు కదా, సాగర్ మదనం చేశారు, అప్పుడు అమృతం వెలువడినట్లు. కలష్ లక్ష్మి కో దియా. కలసాన్ని లక్ష్మికి ఇచ్చారు. కితనీ కహానియా హై. ఎన్ని కథలు తయారై ఉన్నాయి. ఇస్మే బి బడేతే బడి బాత్ హై సర్వవ్యాపికి. ఇందులో అన్నిటికన్నా పెద్ద విషయం సర్వవ్యాపి. గీతా కా భగవాన్ కౌన్. గీతా భగవంతుడెవరు? और पतित पावन कौन. మరియు పతిత పావనుడెవరు? ప్రదర్శని में मुख्य इन चित्रों पर समझाया जाता है. ప్రదర్శనీల్లో కూడా ముఖ్యంగా ఈ చిత్రాలపై తెలియచేయడం జరుగుతుంది. पतित पावन ज्ञान का सागर और उनसे निकली हुई ज्ञान गंगाएं व पानी की नदी व सागर. పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు, వారి నుంచి వెలువడినటువంటి జ్ఞాన గంగలు, నీటి నదుల లేక సాగరుడా. కితనీ అచ్చి అచ్చి బాతే సమझाई जाती है. ఎంత మంచి మంచి విషయాలు తెలియచేయటం జరుగుతుంది. బాప్ బైట్ సమझाते हैं. బాబా కూర్చుని తెలియచేస్తున్నారు. మీఠే మీఠే బచ్చో తుమ్కో కిస్నే పావన్ బనాయా. మధురాతి మధురమైన పిల్లలు, మిమ్మల్ని ఎవరు పావనంగా తయారు చేశారు? బిగడి కో సుధారనే వాలా కౌన్ హై. చెడిపోయిన వారిని ఉద్ధరించేవాడెవరు? ఓహ్ పతిత పావన్ కబ్ ఆతే హై. ఆ పతిత పావనుడు ఎప్పుడు వస్తారు? ఏ ఖేల్ कैसे बना हुआ है. ఈ ఆట ఎలా తయారు చేయబడి ఉంది? कोई भी नहीं जानते हैं. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. బాప్ को कहा ही जाता है knowledgeful, blissful, peaceful. బాబాని అంటారు జ్ఞాన సాగరుడు, దయా సాగరుడు, శాంతి సాగరుడు. गाया भी जाता है बिगड़ी को बनाने वाला एक. అందుకే మహిమ చేస్తారు కదా, చెడిపోయిన వారిని తయారు చేసేవాడు ఒకే ఒకరు. ఏ తో సమజ్నే మే ఆతా హై బరోబర్ రావణ్ హమారీ బిగాడ్తే హై. తప్పకుండా ఇది అర్థం చేసుకుంటే తెలుస్తుంది కదా, తప్పకుండా మాయా రావణుడే మనల్ని ఈ విధంగా తయారు చేశాడు. ఏ ఖేల్ హై హార్ और जीत का. ఈ ఆట గెలుపు ఓటమిల ఆట. रावण को भी तुम जानते हो, जिसको भारतवासी वर्ष वर्ष जलाते हैं. రావణుడి గురించి మీకే తెలుసు. రావణుణ్ణి భారతవాసీలే సంవత్సరం సంవత్సరం తగలబెడతారు. ఏ భారత్ కా దుష్మన్ హై. ఎందుకంటే ఇతను భారతదేశం యొక్క శత్రువు. భారత్ మే హీ హర్ వర్ష్ జలాతే హై. భారతదేశంలోని ప్రతి సంవత్సరం తగలబెడతారు. उनसे पूछो
కబ్ సే జలాతే ఆతే హో, వారిని అడగండి ఎప్పటి నుంచి ఇలా తగలబెడుతూ వస్తున్నారు. తో కహెంగే ये तो अनादि चला आता है जब से సృష్టి షురూ హోతీ హై అంటారు. ఇది అనాదిగా నడుస్తూ వస్తుంది, ఎప్పటి నుంచి అయితే సృష్టి ప్రారంభమైందో అప్పటి నుంచి వస్తుంది అని అంటారు. శాస్త్రోं में जो पढ़ा సత్ సత్ करते आते हैं, శాస్త్రాలలో ఏదైతే చదివారో అంతా సత్యం సత్యం అంటూ ఉంటారు. ముఖ్య భూల్ హై ఈశ్వర్ కో సర్వవ్యాపి कहना, అన్నిటికంటే ముఖ్యమైన తప్పు ఈశ్వరుని సర్వవ్యాపి అని అనటం. బాప్ ఏ నహీ కహతే కి ఏ కిస్కీ భూల్ హై, బాబా అయితే ఇది ఎవరి తప్పు అని అనరు. ఏ డ్రామా మే నూంద్ హై, ఇది డ్రామాలో పాత్ర ఫిక్స్ అయ్యింది. హార్ జీత్ కా ఖేల్ హై, గెలుపు ఓటముల ఆట. మాయా సే హారే హార్, మాయా సే జీతే జీత్, మాయ చేతిలో ఓడితే ఓడతారు, మాయ చేతిలో గెలిస్తే గెలుస్తారు. మాయా సే कैसे हार खाते हैं वो भी समझाया जाता है, మాయ చేతిలో ఎలా ఓడిపోతారో ఇది కూడా తెలియజేస్తున్నారు. పూరా ఆధా కల్ప్ రావణ్ రాజ్య చల్తా హై, పూర్తి అర్ధకల్పం రావణ రాజ్యం నడుస్తుంది. ఏక్ సెకండ్ కా భీ ఫర్క్ నహీ హో సక్తా, ఒక్క సెకండ్ కూడా తేడా అనేది ఉండదు. రామ్ రాజ్య की స్థాపన और రావణ్ రాజ్య का వినాశ్, రామరాజ్యం యొక్క స్థాపన మరియు రావణ రాజ్యం యొక్క వినాశనం. अपने समय पर యాక్యురేట్ చల్తే హై, తమ సమయానికి యాక్యురేట్గా నడుస్తుంది. సతయుగ్ మే తో లంకా హోతీ నహీ, సతయుగంలో అయితే లంక అనేది ఉండదు. वो तो बुद्ध धर्म का खंड है, లంక అనేది బౌద్ధ ధర్మం యొక్క ఖండం. पढ़े लिखे की बुद्धि में रहता है, లండన్ ఇస్ तरफ है, అమెరికా ఇస్ तरफ है, చదువుకున్న వారి బుద్ధిలో ఉంటుంది లండన్ ఈ వైపుకి ఉంది, అమెరికా ఇటువైపుకి ఉంది అని. पढ़ाई से बुद्धि का थाला खुलता है, रोशनी आती है, చదువు ద్వారానే బుద్ధి తాళం తెరుచుకుంటుంది, వెలుగు వస్తుంది, ప్రకాశం వస్తుంది చదువు ద్వారా. ఇస్కో జ్ఞాన్ కా తీసరా నేత్ర కహా జాతా హై, దీన్నే జ్ఞానం యొక్క మూడో నేత్రం అని అంటారు. బుడియా బహుత్ బాతే సమజ్నా సకే, ముస్లమ్మలకైతే చాలా విషయాలు అర్థం కావు. ఇన్హోంకో ఏక్ ముఖ్య బాత్ ధారణ కరణీ హై, జో హీ అంత్ మే కామ్ ఆతీ హై. బాబా చెప్తున్నారు ముసలి వాళ్ళకైతే ఈ విషయాలు అర్థం కావు, అందుకే ముఖ్యంగా ఒక విషయం ధారణ చేయాలి, అదే మనకి అంతిమంలో చాలా పనికొస్తుంది అని చెప్తున్నారు బాబా. మనుష్య శాస్త్రతో బహుత్ పడితే హై, మనుష్యులు శాస్త్రాలైతే చాలా చదువుతారు. పిछाड़ी में फिर भी एक अक्षर कह देते हैं कि राम राम कहो, అంతిమంలో ఒకే అక్షరం అంటారు రామ్ రామ్ అనండి అని. ऐसे नहीं कहते వేద శాస్త్ర సునావు, వేద సునావు ఇలా అనరు, శాస్త్రాలు వినిపించండి, వేదాలు వినిపించండి అని అనరు. పిछाड़ी में कहेंगे రామ్ కో యాద్ కరో, అంతిమంలో ఏమంటారు రాముణ్ణి తలుచుకోండి అంటారు. जो जास्ती समय जिस चिंतन में रहते हैं अंत में भी वही याद आ जाता है, ఎవరు ఎక్కువ సమయం ఏ చింతనలో ఉంటారో అంతిమంలో అదే స్మృతి వస్తుంది. అభి వినాశ్తో సబ్కా హోనా హే, ఇప్పుడు అందరి వినాశనం జరిగే తీరుతుంది. తుమ్ జాన్తే హో సబ్ కిస్కో యాద్ కరేంగే, మీకు తెలుసు కదా అందరూ ఎవరిని తలుచుకుంటారు. कोई कृष्ण को, कोई अपने गुरु को याद करेंगे, కొంతమంది కృష్ణుని తలుచుకుంటారు, కొంతమంది తమ గురువుని తలుచుకుంటారు. कोई अपने देह के संबंधियों को याद करेंगे, కొంతమంది దేహం యొక్క సంబంధికులని తమ దేహ సంబంధికుల్ని देह को याद किया खेल खलास,
దేహాన్ని తలుచుకుంటే ఆట సమాప్తైపోతుంది. యహా తుమ్కో ఏక్ హీ బాత్ సమఝాయి జాతీ హై. ఇక్కడ బాబా చెప్తున్నారు, మీకు ఒకే విషయం తెలియజేయడం జరుగుతుంది. అప్నే కో ఆత్మ సమజ్ బాప్కో యాద్ కర్తే రహో. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేస్తూ ఉండండి. చార్ట్ రఖో కి హమ్ కిత్నా యాద్ కర్తే హై. చార్ట్ పెట్టుకోమంటున్నారు బాబా. అసలు మేము ఎంత సమయం స్మృతిలో ఉంటున్నాం? జితనా యాద్ కరెంగే పావన్ హోతే జాయింగే. ఎంత స్మృతిలో ఉంటే అంత పావనమవుతాము. ऐसे नहीं कि గంగా మే స్నాన్ కర్నే సే పావన్ బనేంగే. అంతేకాదు గంగలో స్నానం చేస్తే పావనంగా అవుతామా? ఆత్మకి తో బాత్ హై నా. ఇది ఆత్మ యొక్క విషయం కదా. ఆత్మ హీ పతిత్ ఆత్మ హీ పావన్ బంతి హై నా. ఆత్మే పతితం అవుతుంది, తిరిగి ఆత్మే పావనంగా అవుతుంది కదా. బాప్నే సమझाया है ఆత్మ ఎక్ స్టార్ బిందు హై. బాబా తెలియచేస్తారు కదా ఆత్మ ఎలా ఉంటుంది, ఒక చిన్న స్టార్, ఒక చిన్న బిందువు అని చెప్తున్నారు. బ్రుకుటికి బీచ్ మే రహతే హై. ఆత్మ ఎక్కడ ఉంటుంది? బ్రుకుటి మధ్యలో మెరిసే నక్షత్రం అంటారు కదా. కహతే హై ఆత్మ స్టార్ అతి సూక్ష్మ హై అంటారు కదా. ఆత్మ చిన్న బిందు, అతి సూక్ష్మమైంది అంటారు. తుమ్ బచ్చే హీ ఇన్ బాతోం కో సమజ్ సక్తే హో. పిల్లలైన మీరే ఈ విషయాలు అర్థం చేసుకుంటారు. బాప్ కహతే హై మే కల్పకే సంగం యుగే ఆతా హూ. బాబా అంటున్నారు, నేను కల్పంలో ప్రతి సంగం యుగానికి వస్తాను. ఉన్హోనే ఫిర్ కల్ప అక్షర్ ఛోడ్ యుగే యుగే అక్షర్ లిఖ్ దియా హై. మరి వాళ్ళు కల్పమనే అక్షరం వదిలేసి యుగానికి భగవంతుడు వస్తాడు అనే అక్షరం రాశారు. తో మనుష్యుని ఉల్టా సమజ్ లియా హై. అందుకే మనుషులు ఉల్టాగా అర్థం చేసుకున్నారు. మేనే కహా కి కల్ప కల్ప సంగం యుగే ఆతా హూ. నేను యుగ యుగానికి రాను, కల్పకల్పం సంగమ యుగానికి వస్తాను అని బాబా చెప్తున్నారు. ఘోర్ అంధియారా और ఘోర్ సోజరే కే సంగం పర్. ఘోరమైన చీకటి మరియు ఘోరమైన వెలుగుకి మధ్యలో ఉండే సంగమంలోనే నేను వస్తాను అని చెప్తున్నారు. బాకీ యుగే యుగే ఆనేకి తో ముझे దర్కార్ హీ నహీ. యుగ యుగానికి రావాల్సిన అవసరం అయితే నాకు లేదు అని చెప్తున్నారు బాబా. సీడీ ఉతర్తే హీ ఆతే హై. మెట్లు దిగుతూ కిందకి వస్తారు. जब पूरे 84 जन्म की सीढ़ी उतरते हैं तब बाप आते हैं. ఎప్పుడైతే పూర్తి 84 జన్మల మెట్లు దిగుతారో అప్పుడే బాబా వస్తారు. ఈ జ్ఞాన్ సారీ దునియా కే లియే హై. ఈ జ్ఞానము మొత్తం ప్రపంచానికి. సన్యాసి లోగ్ తో కహ దేతే హై ఇన్హోं के చిత్ర సబ్ కల్పనా హై. సన్యాసులైతే అందరూ అంటారు వీరి చిత్రాలన్నీ కూడా కల్పన అంటారు. పరంతు కల్పనా కి తో ఇస్మే కోయి బాత్ హీ నహీ. కానీ కల్పించే విషయాలైతే ఇందులో ఏమీ లేవని చెప్తున్నారు బాబా. ఏ సబ్కో సమझाया जाता है नहीं तो मनुष्यों को कैसे पता पड़े. అందుకే ఈ విషయాలు అందరికీ తెలియచేయాలి. అందుకే బాబా తెలియజేస్తున్నారు. ఈ చిత్రాలు అవి తయారు చేశారు, లేకపోతే మనుషులకు ఎలా తెలుస్తుంది? ఈ ప్రదర్శని దేశాంతర్ మే డేర్ హోతీ హోగి. ఈ ప్రదర్శనలు దేశాంతరాల్లో లెక్కలేనన్నవి అవుతాయి అని చెప్తున్నారు. బాప్ కహతే హై బహుత్ భారతవాసీ బచ్చే హై. బాబా అంటున్నారు చాలా మంది భారతవాసీ పిల్లలు ఉన్నారు. హై తో సబ్ బచ్చే హై నా. భారతవాసీలేనా విదేశీలేనా అందరూ నా పిల్లలే కదా. అనేక ధర్మోం కా ఏ ఝాడ్ హై. ఇది అనేక ధర్మాల యొక్క వృక్షం అని చెప్తున్నారు బాబా. బాప్ బైట్ సమझाते हैं ये सब काम चिता पर बैठ जल मरे हैं. బాబా కూర్చుని తెలియజేస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా కామచితి పైన కూర్చుని నల్లగా కాలిపోయి చనిపోయారు. सतयुग में जो पहले पहले आते हैं वही फिर पहले पहले द्वापर से लेकर काम अग्नि में जलते हैं इसलिए काले हो गए हैं. సతయుగంలో మొట్టమొదట ఎవరైతే వస్తారో వారే మొట్టమొదట ద్వాపరయుగం నుంచి కాలిపోతూ నల్లగా అయిపోయారు అని చెప్తున్నారు. అభి సబ్కి సద్గతి హోనీ హై.
ఇప్పుడు అందరి సద్గతి జరుగుతుంది. తుమ్ నిమిత్ బంతే హో, మీరే నిమిత్తం అవుతారు అని చెప్తున్నారు. తుమ్హారీ పిछाड़ी సబ్కి సద్గతి హోనీ హై, మీ వెనకాల అందరి సద్గతి జరుగుతుంది. బాప్ కితనా సహజ రీతి సమझाते हैं, బాబా ఎంత సహజ రీతిలో తెలియచేస్తున్నారు. कहते हैं सिर्फ बाप को याद करो, బాబా ఏం చెప్తున్నారు, కేవలం నన్ను ఒక్కడే స్మృతి చేయండి. ఆత్మనే హి దుర్గతి को पाया है, ఆత్మే దుర్గతిని పొందింది. ఆత్మ పతిత్ बनने से शरीर भी ऐसा मिलता है, ఆత్మ పతితంగా అవటంతోనే శరీరం కూడా అలాంటిది లభిస్తుంది. ఆత్మకు పావన్ बनाने की युक्ति బాప్ బిల్కుల్ సహజ్ బతాతే హై, ఆత్మ పావనంగా తయారయ్యే యుక్తి బాబా చాలా సహజంగా తెలియజేస్తున్నారు అని చెప్తున్నారు. त्रिमूर्ति का भी चित्र है ना, त्रिमूर्ति के चित्र में ब्रह्मा का चित्र देख मनुष्य हाय हाय मचा देते हैं. త్రిమూర్తి యొక్క చిత్రంలో బ్రహ్మ యొక్క చిత్రాన్ని చూసి మనుషులు అయ్యో అయ్యో అంటూ అలజడి సృష్టిస్తారు. ఇన్కో బ్రహ్మ క్యూ कहते हो, వీరిని బ్రహ్మ అని మీరు ఎందుకు అంటున్నారు? బ్రహ్మ తో సూక్ష్మవతన్ వాసి దేవతా హే, యహా కహా సే ఆయా అడుగుతారు. బ్రహ్మ సూక్ష్మవతన్ వాసి దేవత, ఆయన ఇక్కడెక్కడి నుంచి వచ్చారు అంటారు. ఏ దాదాతో నామీ గ్రామీ తహా, ఈ దాదా చాలా పేరు ప్రసిద్ధి చెందినవాడు. అఖబారోं में सब जगह पढ़ा था, एक जौहरी कहता है मैं श्री कृष्ण हूँ, हमको 16,108 रानियां चाहिए, बड़ा हंगामा मच गया था बगाने का. ఒకసారి పేపర్లో కూడా పడింది ఈ దాదా యొక్క పేరు, న్యూస్ పేపర్స్లో చాలా ప్లేస్లో పడింది. ఒక వజ్రాల వ్యాపారి అంటున్నాడు, నేను శ్రీకృష్ణుణ్ణి, నాకు 16,108 రాణీలు కావాలి అని. చాలా హంగామా ఏర్పడింది ఆ టైంలో. अब एक एक से माथा कौन मारे, इतने ढेर मनुष्य है, ఇప్పుడు ఒక్కొక్కరి నుంచి ఎలా తల కొట్టుకుంటారు, ఇంత లెక్కలేనంత మంది మనుషులు ఉన్నారు. आबू में भी कोई आते हैं तो उनको झट कहते हैं, अरे ब्रह्मा कुमारियों के पास जाते हो, वो तो जादू कर देती है. ఆబులో కూడా ఎవరైనా వస్తే వారిని వెంటనే అనేవారు, అరే బ్రహ్మ కుమారుల దగ్గరికి వెళ్తున్నారా, వాళ్ళు గారడీ చేస్తారు అని, జాదూ చేస్తారు అని. స్త్రీ పురుష్ కో భాయి బెహన్ బనా దేతి హై, స్త్రీ పురుషుల్ని అన్న సోదర సోదరులుగా చేసేస్తారు అంటారు. లంబీ చౌడీ బాత్ బతాకర్ మాథా ఖరాబ్ కర్ దేతే హై, పెద్ద పెద్ద విషయాలన్నీ చెప్పి బుర్ర పాడు చేస్తారు. బాప్ कहते हैं तुम मुझे ज्ञान सागर వరల్డ్ ఆల్మైటీ అథారిటీ कहते हो, బాబా అంటున్నారు నన్నే జ్ఞాన సాగరుడు, సర్వశక్తివంతుడు అని అంటారు. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ अर्थात सर्वशक्तिमान, सब वेदों शास्त्रों आदि को जानने वाला. బాబా చెప్తున్నారు నన్నే సర్వశక్తివంతుడు, అన్ని వేద శాస్త్రాలు తెలుసున్నవాడు అని అంటారు. బడే విద్వానోं को भी अथॉरिटी कहते हैं, పెద్ద పెద్ద విద్వాంసుల్ని కూడా अथॉरिटी అని అంటారు. क्योंकि वो सब वेदों शास्त्रों आदि को पढ़ते हैं, ఎందుకంటే వారు వేదాలు శాస్త్రాలు అన్నీ చదివి ఉన్నారు. फिर बनारस में जाकर टाइटल लेते हैं, తిరిగి కాశీ బనారస్ వారణాసి వెళ్ళి అక్కడ టైటిల్ తీసుకుంటారు. మహా మహోపాధ్యాయ श्री श्री 108 सरस्वती, ये सब टाइटल्स वहाँ ही मिलते हैं. అక్కడుండే సాధువులకి మహా మహాోపాధ్యాయ అని, శ్రీ శ్రీ 108 జగద్గురు అని, 108 సరస్వతి అని, ఈ టైటిల్స్ అన్నీ అక్కడి నుంచే లభిస్తాయి. जो बहुत होशियार होते हैं उनको बड़ा टाइटल मिलता है, ఎవరైతే చాలా తెలివైన వారు ఉంటారో వారికి ఇటువంటి టైటిల్స్ లభిస్తాయి అని చెప్తున్నారు బాబా. శాస్త్రోं में जनक के लिए लिखा हुआ है, శాస్త్రాలలో రాజా జనకుడు గురించి రాసి ఉంది. उसने कहा कि सच्चा ब्रह्म ज्ञान कोई हमको सुनाए, రాజా జనకుడు గురించి చెప్తారు కదా, జనక మహారాజ్ అడిగాడు నాకు సత్యమైన బ్రహ్మ జ్ఞానాన్ని ఎవరైనా వినిపించండి అని. కానీ బ్రహ్మజ్ఞానం ఎవరు వినిపించలేదు. బాతే సారీ యహా కి హై, మొత్తం విషయాలన్నీ ఇక్కడికి చెందినవి. కహానీ బడి బనాది హై, కథలు చాలా పెద్దవి తయారు చేశారు. శంకర్ పార్వతీ కి भी కహానీ లిఖీ హుయి హై,
శంకర్ పార్వతి యొక్క కథ కూడా రాసి ఉంది. कितनी कहानियां बैठ सुनाई, वास्तव में था शिव, उन्होंने फिर శంకర్ పార్వతి का नाम दे दिया है. వాస్తవానికి కథ వినిపించింది శివుడు, కానీ శంకర్ పార్వతి ఈ పేర్లన్నీ ఇచ్చారు. భాగవత్ ఆది మే ये सब इस समय की बात है. భాగవతంలో అన్నింట్లలో ఈ సమయం యొక్క విషయాలే ఉన్నాయి. फिर कहानी में बताते हैं उनको ख्याल आया రాజా को ये ज्ञान जाकर दे. తిరిగి కథల్లో చెప్తారు వారికి ఆలోచన వచ్చింది రాజుకి వెళ్ళి ఈ జ్ఞానాన్ని ఇవ్వాలి అని. బాప్ भी समझाते हैं రాజాओं को जाकर ये ज्ञान दो. బాబా కూడా తెలియజేస్తున్నారు రాజులకు వెళ్ళి ఈ జ్ఞానాన్ని ఇవ్వండి. तुम ही सूर्यवंशी थे, फिर చంద్రవంశీ, వైశ్యవంశీ, శూద్రవంశీ బని. మీరే ఒకప్పుడు సూర్యవంశీలుగా ఉండేవారు, మళ్ళీ మీరే చంద్రవంశీ, వైశ్యవంశీ, శూద్రవంశీలుగా అయ్యారు. మీ రాజధానిని కోల్పోయారు. అబ్ ఫిర్ సూర్యవంశీ రాజధాని లేనా హే. ఇప్పుడు మళ్ళీ మీరేం చేయాలి? సూర్యవంశీ రాజధానిని తీసుకోవాలి అనుకుంటే పురుషార్థం చేయండి. రాజయోగ్ సిఖానే వాలా బాబా ఆయా హువా హే. రాజయోగాన్ని నేర్పించే తండ్రి వచ్చారు. ఫిర్ ఆకర్ బేహద్ కా స్వరాజ్ లో. తిరిగి వచ్చి ఏం చేయండి? బేహద్ స్వరాజ్యాన్ని తీసుకోండి. రాజాओं के पास भी बहुत चिट्ठियां जाती है. రాజుల దగ్గరికి కూడా చాలా లెటర్స్ వెళ్తాయి, కానీ అన్ని వారి దగ్గరికి చేరవు. ఉన్కే ప్రైవేట్ పోట్రీ చిట్టియా దేఖ్తే హై. రాజుల యొక్క ప్రైవేట్ సెక్రటరీ ఆ లెటర్స్ అన్ని చూస్తారు. కొన్ని లెటర్స్ అయితే బయటకు విసిరేస్తారు, ఏదైనా అవసరమైందైతే వాళ్ళకి ఇస్తారు. कहती है अष्टपा ने जनक को सेकंड में जीवन मुक्ति का साक्षात्कार कराया. చెప్తారు కదా అష్టావక్రుడు జనక మహారాజుకు సెకండ్ లో జీవన్ముక్తి యొక్క సాక్షాత్కారం చేయించారు అని. అది ఈ సమయందే. अब बाप कितना अच्छी तरह बैठ तुमको समझाते हैं. ఇప్పుడు బాబా మీకెంత మంచి రీతిలో కూర్చుని తెలియచేస్తున్నారు. బాబా చారో తరఫ్ దేఖ్తే భీ హై. బాబా చెప్తున్నారు, కొంతమంది అర్థం చేసుకోరు, చెప్పేటప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటారు. అప్పుడు బాబా అర్థం చేసుకుంటారు వీరి బుద్ధిలో ఏమీ కూర్చోవట్లేదు అని. బాబా నలువైపులా చూస్తారు, బాబాకి అన్నీ తెలుసు. ఇన్కి బుద్ధి కహా భటక్తి హై నహీ. బాబా చూస్తారు వీరి బుద్ధి ఎక్కడ భ్రమించట్లేదు కదా. ఉబాసి దేతే రహతే హై. కొంతమంది ఆవలిస్తూ కూర్చుంటారు. జ్ఞాన్ బుద్ధి మే నహీ బైఠేగా తో ఝుటకే కాతే రహేంగి. జ్ఞానం బుద్ధిలో కూర్చోకపోతే కునికిపాట్లు వస్తూ ఉంటాయి. నుక్సాన్ హో జాతా హై. నష్టం జరుగుతుంది. కరాచీ మే ఇన్ బచ్చోం కి బట్టి థీ. కరాచీలో ఈ పిల్లల యొక్క బట్టి జరిగింది. కోయి ఝుట్కా ఖాతా థా తో ఫిర్ ఝట్ బాహర్ నికాలా జాతా థా. ఆ టైంలో ఎవరైనా కునికిపాట్లు పడుతుంటే వాళ్ళని వెంటనే బయటకు పంపించేసేవారు. అప్నే హీ బైఠతే తే, బాహర్ కా కోయి ఆతా నహీ థా. మనవాళ్లే కూర్చునేవారు, బయట నుంచి ఎవరు వచ్చేవారు కాదు. షురూ మే ఇన్హో కా బడా పాఠ్ చలా హే. మొదట్లో వీరిది చాలా పెద్ద పాత్ర నడిచింది. లంబీ హిస్టరీ హై, అది చాలా పెద్ద చరిత్ర. షురూ మే తో బచ్చియా బహుత్ ధ్యాన్ మే చలి జాతీ థీ. యజ్ఞం యొక్క స్థాపన సమయంలో చాలా మంది ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవారు. అభీ తక్ బీ కహతే రహతే హై జాదూ హై. కానీ ఇప్పటి వరకు కూడా ఇదంతా గారడి అని అంటున్నారు. परम पिता परमात्मा को जादूगर कहते हैं ना. परम पिता परमात्मा ने गार्डेल जैसे वाडनी अंटार कदा. शिव बाबा देखते हैं, इनका बहुत प्रेम है, तो देखने से तो झट ध्यान में चले जाते हैं. शिव बाबा చూస్తారు, వీరికి చాలా ప్రేమ ఉంది, అంతే వెంటనే వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవారు. వైకుంఠతో భారతవాసిयों को बहुत प्यारा है. వైకుంఠము భారతవాసీలకి చాలా ప్రియమైనది. कोई मरता है तो भी कहते हैं వైకుంఠవాసి हुआ, స్వర్గవాసి हुआ. ఎవరైనా చనిపోతే అంటారు కదా వైకుంఠవాసీలు అయ్యారు, స్వర్గవాసీలు అయ్యారు అని. అభి తో ఏ తో హై హీ నరక్. ఇప్పుడు ఇది ఉండేదే నరకం కదా. సబ్ నరకవాసి హై, తబ్ తో కహతే హై ఫలానా స్వర్గవాసి హువా. అందరూ నరకవాసీలే, అందుకే అంటారు కదా ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని. పరంతు స్వర్గమే తో కోయి జాతా హీ నహీ. కానీ స్వర్గంలోకైతే
ఎవ్వరు వెళ్ళరని చెప్తున్నారు బాబా. అభి సిర్ఫ్ ఏ తుమ్ జాన్తే హో, కేవలం మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. హమ్ స్వర్గవాసి థే ఫిర్ 84 జన్మలే నరకవాసి బన్ గయే హై. మేమే స్వర్గవాసీలుగా ఉండేవారు, తిరిగి 84 జన్మలు తీసుకుని నరకవాసీలుగా అయిపోయాము అని. అబ్ బాబా స్వర్గవాసి బనా రహే హై. ఇప్పుడు బాబా మళ్ళీ తిరిగి స్వర్గవాసీలుగా తయారు చేస్తున్నారు. స్వర్గ మే హై రాజధాని, రాజధాని మే బహుత్ పద్ హై. స్వర్గం అంటేనే రాజధాని, రాజధానిలో చాలా పదవులు ఉన్నాయి. పురుషార్థ కర్ నర్ సే నారాయణ్ బన్నా హే. కాబట్టి పురుషార్థం చేసి నరుడి నుంచి నారాయణుడిగా అవ్వాలి. తుమ్ జాన్తే హో ఏ మమ్మా బాబా భవిష్య మే లక్ష్మీ నారాయణ్ బంతే హై. మీకు తెలుసు కదా, ఈ మమ్మా బాబాయే భవిష్యత్తులో లక్ష్మీ నారాయణులుగా అవుతారు. అభి పురుషార్థ కర్ రహే హై, ఇస్లియే కహా జాతా హై ఫాలో ఫాదర్ అండ్ మదర్. ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు, అందుకే అంటారు తల్లిని తండ్రిని అనుసరించాలి. జైసే ఏ పురుషార్థ కర్తే హై వైసే తుమ్ భీ కరో. ఈ మమ్మా బాబా ఎలా అయితే పురుషార్థం చేస్తున్నారో మీరు కూడా అలా చేయండి. ఏ భీ యాద్ మే రహతే హై స్వదర్శన్ చక్రధారి బంతే హై. వీరు కూడా స్మృతిలో ఉంటున్నారు, స్వదర్శన చక్రధారిగా అవుతున్నారు. తుమ్ బాప్ కో యాద్ కరో, వర్షే కో యాద్ కరో, త్రికాలదర్శి బనో. కాబట్టి మీరు తండ్రిని స్మృతి చేయండి, వారసత్వాన్ని స్మృతి చేయండి, త్రికాలదర్శిగా అవ్వండి. తుమ్కో ఈ సారే చక్ర కా జ్ఞాన్ హై, ఇస్మే తత్పర్ రహో. మీకు ఈ సమయంలో మొత్తం చక్రం యొక్క జ్ఞానం ఉంది, ఇందులో తత్పరులై ఉండండి. ఔరోంకో సంఝాతే రహో, ఇతరులకు తెలియచేస్తూ ఉండండి. ఇస్సీ సర్వీస్ మే హీ లగే రహేంగే తో ఔర్ కోయి ధందా ఆది యాద్ నహీ పడేగా. ఇదే సేవలో నిమగ్నమై ఉన్నట్లయితే ఇంకా ఏ వ్యాపారాలవి జ్ఞాపకం రావు. అచ్చా, मीठे मीठे सिखे लखे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, सतयुग में ऊंच पद पाने के लिए माता पिता को पूरा पूरा फॉलो करना है. సత్యుగంలో ఉన్నత పదవి పొందేందుకు తల్లిని తండ్రిని పూర్తిగా అనుసరించాలి. ఉన్కే సమాన్ పురుషార్థ కర్నా హే, వారి సమానమైన పురుషార్థం చేయాలి. సేవా మే తత్పర్ రహనా హే, సేవలో తత్పరులై ఉండాలి. ఏకాగ్ర హో పఢాయి కర్నీ హై, ఏకాగ్రమయ్యి చదువుని చదువుకోవాలి. సెకండ్ పాయింట్, యాద్ కా సచ్చా సచ్చా చాట్ రఖనా హే, స్మృతి యొక్క సచ్చాతి సత్యమైన చార్ట్ పెట్టుకోవాలి. అప్నే కు ఆత్మ సమజ్ బాప్ కు యాద్ కర్నా హే, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. దేహువా దేహదారియం కు యాద్ నహీ కర్నా హే, దేహము లేక దేహదారులను స్మృతి చేయకూడదు. వరదానము, सदा साथीपन की स्मृति और साक्षी स्टेज का अनुभव करने वाले शिवमयी शक्ति स्वरूपा कंबाइंड भवा. सदा తోడు యొక్క స్మృతి మరియు సాక్షి స్టేజ్ అనుభవం చేసుకునే శివమయీ శక్తి స్వరూప కంబైన్డ్ భవ. जैसे ఆత్మ और శరీర్ दोनों का साथ है, ఎలాగైతే ఆత్మ మరియు శరీరం రెండు కలిసే ఉన్నాయి. जब तक ఈ సృష్టి पर पाठ है तब तक अलग नहीं हो सकते. ఎప్పటి వరకైతే ఈ సృష్టిలో పాత్ర ఉందో అప్పటి వరకు వేరవదు. ऐसे ही शिव और शक्ति दोनों का इतना ही गहरा संबंध है. అలాగే శివుడు శక్తికి ఇద్దరికి కూడా ఇంత లోతైన సంబంధం ఉంది. जो सदा शिवमयी शक्ति स्वरूप में स्थित होकर चलते हैं तो उनकी लगन में माया विघ्न डाल नहीं सकती. ఎవరైతే సదా శివమయీ శక్తి స్వరూపంలో స్థితులై నడుస్తారో వారి యొక్క లగ్నంలో మాయా విఘ్నాలు వేదు.
वे सदा साथीपन का और साक्षी स्टेज का अनुभव करते हैं వారు సదా భావయక తోడు మరియు సాక్షి స్థితి ఈ రెండు స్టేజ్లు వాళ్ళు అనుభవం చేసుకుంటారు. ऐसा अनुभव होता है जैसे कोई साकार में साथ हो. వారికి ఎలా అనుభవం అవుతుందంటే ఎవరో సాకారంలో తోడున్నట్లు. स्लोगन निर्विघ्न और एकाग्र स्थिति का अनुभव करने के लिए एकाग्रता का अभ्यास करो. నిర్విఘ్న మరియు ఏకీరస స్థితిని అనుభవం చేసుకునేందుకు ఏకాగ్రత యొక్క అభ్యాసం చేయండి. అచ్చా, ఓం శాంతి.